ओके। ओम शांति। आप सभी को एक दिन की बत्ती में बाप दादा की तरफ से दिल भरा स्वागत है। మీ అందరికీ ఈ రోజు ఒక్కరోజు బట్టి కొరకు బాప్దాదా తరపు నుంచి హృదయపూర్వకమైన స్వాగతం। आप सभी लोग साइंस की साधन द्वारा समय पर अटेंड हुए हैं, इसलिए आप सभी को धन्यवाद है। ఈ రోజు మీరందరూ సైన్స్ యొక్క సాధనాల ద్వారా ఈ ప్రోగ్రామ్ ని హాజరయ్యారు। అందరూ మీ అందరికీ స్వాగతం। ठीक है, तो हम भी यही शुभ इच्छा रखते हैं। आज के सारा प्रोग्राम आप समय के अनुसार अटेंड करेंगे। ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతటిని సమయానుసారంగా అటెండ్ అవుతారని శుభమైన కోరిక ఉంచుకుంటున్నాను। भगवान को बच्चों के ऊपर बहुत प्यार और स्नेह रहता है। భగవంతుడికి పిల్లల మీద చాలా ప్రేమ మరియు స్నేహము ఉంది। इसीलिए संगम युग में बाबा सदा अपने प्यारे बच्चों को ही देखते रहते हैं। అందుకే సంగమ యుగంలో బాబా తమ పిల్లలని చూస్తూ ఉన్నారు। बाबा के लिए सभी लोग बच्चे ही हैं, लेकिन सेवाधारी बच्चे बाबा को अच्छे लगते हैं। బాబాకి అందరూ పిల్లలే, కానీ సేవాదారి పిల్లలు అంటే బాబాకి చాలా మంచిగా అనిపిస్తుంది। समय के अनुसार बाबा जो ज्ञान सुनाते हैं, उसके अनुसार जो धारणा करते हैं, जो आज्ञाकारी बच्चे हैं, उन लोगों के प्रति बाबा को विशेष प्यार रहता है। సమయానుసారంగా బాబా ఏదైతే వినిపిస్తున్నారో దానిని ధారణ చేసే పిల్లలు అంటే బాబాకి చాలా ఇష్టము। और आज्ञाकारी बच्चों के प्रति भी बाबा को ज्यादा प्यार रहता है। అలాగే ఆజ్ఞాకారి పిల్లల మీద కూడా బాబాకి చాలా ప్రేమ ఉంటుంది। तो समय के अनुसार बाबा अपने बच्चों को अलग अलग रूप में देखते हैं। బాబా సమయానుసారంగా తమ పిల్లలని వేరు రూపాలలో చూస్తున్నారు। जैसे लौकिक में भी हम देखते हैं, अपने बच्चों को अपने पिता अलग अलग रूप में देखते हैं। ఎలాగైతే లౌకికంలో తండ్రి తమ పిల్లలను వేరు రూపాల్లో చూస్తారు, అలా చూస్తున్నారు। देखने में तो पुरुष का शरीर ही है, लेकिन समय के अनुसार अलग अलग संबंधों में पिता अपने बच्चों को देखते हैं। చూడడానికి పురుష శరీరంలో ఉన్నా కానీ సమయానుసారంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో తమ పిల్లల్ని తండ్రి చూస్తున్నారు। कभी कभी अपने बच्चों के साथ पॉलिटिक्स के बारे में भी डिस्कशन कर सकते हैं, या अपने बेटी के शादी के बारे में भी डिस्कशन कर सकते हैं, नहीं तो अपने बेटे के एजुकेशन के बारे में भी पर्सनल बात कर सकते हैं। तो अलग अलग समय पर अलग अलग संबंधों में अलग अलग सब्जेक्ट में लेन देन और संबंध चलता है। తండ్రి పిల్లలతో రాజకీయాల గురించి మాట్లాడతారు, తమ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు, అలాగే తన అబ్బాయి చదువు గురించి మాట్లాడుతూ ఉంటారు। సమయానుసారంగా ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు। तो संबंध भी समय के अनुसार चेंज हो जाता है। कभी कभी पिता अपने बच्चों को डायरेक्शन देते हैं, और कभी कभी अपने बेटे से सजेशन भी पूछते हैं। సమయానుసారంగా ఒక్కొక్కసారి సంబంధము మారుతూ ఉంటుంది। తండ్రి ఒక్కొక్కసారి తన పిల్లవాడికి సలహా ఇస్తూ ఉంటారు, సమయానుసారంగా తన పిల్లవాడి నుంచి సలహాని కూడా తీసుకుంటూ ఉంటారు। वैसे ही ड्रामा के अनुसार, संगम युग के अनुसार बाबा का भी दृष्टिकोण और बच्चों को देखने का भाव एक परिवर्तन होता है। డ్రామానుసారంగా ఈ సంగమ యుగంలో తండ్రి యొక్క భావన దృష్టికోణము తన పిల్లల పట్ల మారుతూ ఉంటుంది। मेरा अनुभव ये कहता है, बाबा ने तो हमको बहुत ज्ञान दिया है। అన్నయ్య గారి అనుభవం చెప్తున్నారు, బాబా అయితే చాలా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చారు। लेकिन जिस समय जो बाबा मुरली चलाते हैं, उसके आधार पर हमारा पुरुषार्थ चलेगा,
तो पुरुषार्थ और सफलता बहुत आसान हो जाएगा। సమయానుసారంగా బాబా ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నారో దాని అనుసారంగా మన పురుషార్థము ఉన్నట్లయితే పురుషార్థము దాని అనుసారంగా సఫలత కూడా లభిస్తుంది. इसीलिए आज के मुरली के ऊपर ही आज सारा बट्टी चलेगा। అందుకని ఈ రోజు బట్టి అంతా ఈ రోజు మురళి ఆధారంగా నడుస్తుంది. इस मुरली में ही बाबा पास्ट, प्रेजेंट, फ्यूचर और वर्तमान समय के सिचुएशन के अनुसार सारे गुह्य राज हम लोगों को बाबा कहते हैं। ఈ రోజు బాబా మనకి మురళిలో గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి పూర్తి మురళినంతా నడిపించారు, రహస్యాలను తెలియజేస్తున్నారు. इस मुरली का ओरिजिनल डेट है 12 मार्च 1988। ఈ మురళి యొక్క ఒరిజినల్ డేట్ 12/3/1988. इसमें बाबा ने मुरली तो बहुत कम सुनाया है, బాబా ఆ సమయంలో మురళి చాలా తక్కువ వినిపించారు. लेकिन ज्ञान में तो बहुत गहराई है, स्पेशली संबंध में गहराई है। కానీ జ్ఞానం అయితే చాలా లోతుగా ఉంది, అలాగే సంబంధం గురించి కూడా చాలా లోతుగా తెలియజేశారు. तो इस मुरली में बाबा अपने बच्चों को किस संबंध में देखना चाहते हैं? బాబా ఈ రోజు పిల్లలను ఏ సంబంధంలో ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు? रिसेंट करीब 5-6 महीने के मुरली को आप ऑब्जर्वेशन करेंगे तो बाबा हर मुरली में यही बात कह रहे हैं, बच्चे बाप समान बनो, बाप दादा समान बनो। ఈ గత 5 నెలలుగా మురళీలు చూసినట్లయితే బాబా ఎక్కువగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అది ఏంటి అంటే తండ్రి సమానంగా అవ్వండి, బాప్దాదా సమానంగా అవ్వండి. तो समान बनना है तो संबंध भी समान होना चाहिए। సమానంగా అవ్వాలి అంటే సంబంధంలో కూడా సమానంగా ఉండాలి. तो लौकिक संबंध में समान संबंध फ्रेंडशिप को माना जाता है। లౌకికంలో సమాన సంబంధము అనగా స్నేహం గురించే చెప్తారు. हाँ, तो ऐसे ही बाबा ऑलमोस्ट रिसेंट अव्यक्त मुरली में स्नेह के बारे में ही ज्यादा बता रहे हैं। అలాగే బాబా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మురళిలో స్నేహం గురించే ఎక్కువగా చెప్తున్నారు. तो इस मुरली में भी स्नेह के बारे में भी बताया है और उस स्नेह में ही ज्यादा गहराई में बताया है। అలాగే ఈ రోజు మురళిలో కూడా బాబా ఎక్కువగా స్నేహం గురించే చెప్పారు, స్నేహం గురించి చాలా లోతుగా కూడా తెలియజేశారు. इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ మెయిన్ లైన్ 3 प्रकार का स्नेह तथा दिल के स्नेही बच्चों की विशेषताएं। బాబా ఈరోజు 3 రకాల స్నేహము మరియు హృదయపూర్వక స్నేహి పిల్లల యొక్క విశేషతలను తెలియజేస్తున్నారు. दुनिया में जो बच्चे हैं ज्यादातर बच्चे भगत हैं। ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలు భక్తులుగానే ఉన్నారు. सारे दुनिया में जितना भी आत्माएं हैं वो सभी बाबा के बच्चे ही हैं। పూర్తి ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ కూడా తండ్రి యొక్క సంతానమే. उसमें मनुष्य आत्माएं थोड़ा अलग डिवीजन में आते हैं। అందులో మనిషి ఆత్మలు వేరే సెక్షన్ లో వస్తారు. उस मनुष्य आत्माओं में भी भगत माना जो भी अलग अलग धर्म वाले, मुस्लिम, क्रिश्चियन या बौद्ध धर्म या हिंदू धर्म, ये सभी बाबा कहते भगत माना मांगने वाले, ये दे दो वो दे दो, जो भी मांगते हैं भले धर्म अलग अलग है वो सभी भगत के ग्रुप में आते हैं। ఈ మనుష్యాత్మలలో కూడా బాబా ముఖ్యంగా భక్తుల గురించి చెప్తున్నారు. భక్తులు అనగా రకరకాల ధర్మాల వాళ్ళు, ముస్లిం ధర్మము, ఇస్లాం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, హిందూ ధర్మము, ఈ భక్తుల గురించి తెలియజేస్తున్నారు. భక్తులు అనగా అడిగేవారు, వారి గురించి బాబా చెప్తున్నారు. तो मनुष्य आत्माओं में ऐसे मांगने वाले भगत के कैटेगरी में बहुत आत्माएं हैं। ఈ మనుష్యాత్మలలో కూడా భక్తులు అంటే అడిగే వారి యొక్క కేటగిరీలోకి ఎక్కువ ఉన్నారు. अपने पिता को पिता समझकर, उनसे वर्षा लेकर, उनके साथ साथ निभाकर, भगवान को अपने पिता मानकर चलने वाले बच्चे बहुत कम हैं।
భగవంతుని తన తండ్రిగా చేసుకుంటూ ఆ సంబంధాన్ని నిభాయిస్తూ సదా తండ్రి తోడుగా ఉండే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. वो है ब्रह्म कुमारी बच्चे, इसलिए बाबा कहते हैं कोटों में कोई बच्चे। వారు కేవలం బ్రహ్మకుమారి పిల్లలు మాత్రమే, అందుకే బాబా కోటిలో కొద్ది మంది అని చెప్తూ ఉంటారు. क्योंकि हम बच्चों को बाबा ने ऐसे ज्ञान दिया है, भगवान जो है जैसे है ऐसे ही मानकर, जानकर, पहचान कर हम उसके साथ जीवन बिता रहे हैं। ఎందుకంటే తండ్రి యొక్క యథార్థమైన పరిచయం, భగవంతుడు ఎలా ఉంటారు, ఏ రూపంలో ఉంటారు, మీకు దీనికి సంబంధించిన జ్ఞానము తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, దాని అనుసారంగా నడుచుకుంటున్నారు. तो उस बीके में ही बाबा के समान स्नेही बच्चे और भी थोड़ा क्वांटिटी हो जाते हैं। ఈ బ్రహ్మకుమారిస్ లో కూడా తండ్రి సమానంగా స్నేహి పిల్లలు కూడా ఇందులో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. भगवान के साथ में ही रहना, साथ में ही भोजन खाना, भगवान के साथ में ईश्वरीय सेवा करना, భగవంతుడి తోడుతో సదా ఉండడము, తండ్రి తోడుతో భోజనం చేయడము, తండ్రి తోడుతో సేవ చేయడము, ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు. अपने काम के लिए भगवान को यूज करना, इसको स्नेह नहीं कहते हैं। తమ స్వయం పనుల కొరకు భగవంతుడిని ఉపయోగించుకోవడాన్ని స్నేహము అని అనరు. भगवान के काम के लिए आप सहयोगी बनेंगे, आप साधन बनेंगे, तब उसको सच्चा स्नेही कहेंगे। భగవంతుడి కార్యం కొరకు ఎవరైతే స్నేహిలుగా అవుతారో, ఎవరైతే సేవాదారులుగా అవుతారో అటువంటి వారిని స్నేహిలు అని అంటారు. नहीं तो 50-50%, अपने के लिए 50% बाबा को यूज करो, नहीं और बाबा के काम के लिए 50% आप सहयोग दो, तो स्नेह हमारे इक्वल है ना, इक्वल समय, इक्वल संकल्प, ये सभी क्या करना चाहिए, एटलीस्ट 50-50% तो देना चाहिए। లేనట్లయితే 50-50% అంటే 50% మీ పని కొరకు బాబాను ఉపయోగించుకోవడం, 50% బాబా పని కొరకు మీరు ఉపయోగపడడం, ఇలాగా స్నేహిగా ఉండేవారు కొద్ది మంది మాత్రమే. ठीक है, लेकिन बाबा कहते उसमें जो स्नेह में भी 3 कैटेगरी है। బాబా చెప్తున్నారు ఈ స్నేహంలో కూడా 3 కేటగిరీ పిల్లలు ఉన్నారు. तो आप सोच लीजिए कितना बाबा सेग्रीगेशन और सेलेक्शंस कर रहे हैं मनुष्य आत्माओं में, और कितना थोड़े लोगों को ही बाबा आज देख रहे हैं। బాబా పిల్లల్లో కూడా ఎంత అతి కొద్ది మందిని సెలెక్ట్ చేస్తున్నారు, ఇందులో కూడా స్నేహి పిల్లల్ని బాబా సెలెక్ట్ చేస్తూ చెప్తున్నారు. ठीक है, स्नेही बच्चों के साथ दिल के स्नेही बच्चों को देख रहे हैं, सभी स्नेही बच्चों को नहीं, दिल के स्नेही बच्चों को देख रहे हैं। तो दिल के स्नेही बच्चों का विशेषता क्या है, गुण क्या है, वो कैसे धारण करना है, ये बात बाबा ने आज मुरली में कहा है। బాబా స్నేహి పిల్లల్లో కూడా హృదయపూర్వకమైన స్నేహం ఎవరికైతే ఉందో వారిని చూస్తున్నారు, అటువంటి పిల్లల యొక్క విశేషతలను, గుణాలను, ధారణలను చూస్తున్నారు బాబా. ठीक है, तो उस बच्चे में विशेषता क्या है, అటువంటి పిల్లల యొక్క విశేషతలు ఏమిటి? आज बाप दादा अपने स्नेही, सहयोगी और शक्तिशाली ऐसे 3 विशेषताओं से संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్దాదా తమ స్నేహి, సహయోగి మరియు శక్తిశాలి ఈ 3 విశేషతలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. यहाँ हर वर्ड के तरफ हम देखेंगे तो बाबा ने कहा अपने स्नेही, माना उस बच्चों को जन्म बाबा ने दिया, पालना भी बाबा ने दी, एजुकेशन भी बाबा ने दिया, जॉब भी बाबा ने दिया, और बाप समान भी बाबा ने ही उनको रेडी किया। ऐसे हर कर्म परमात्मा के पालना से चलने वाले भगवान ने ही रेडी किया हुआ अपने स्नेही बच्चे। ఇందులో ప్రతి పదానికి చాలా లోతైన అర్థం ఉంటుంది. బాబా ఈ రోజు తమ స్నేహి పిల్లలను అనే పదాన్ని అయితే ఉపయోగించారు. అంటే ఎవరైతే తండ్రి ద్వారా జన్మ తీసుకున్నారో, పాలన తీసుకున్నారో, చదువును నేర్చుకుంటున్నారో, అలాగే తండ్రి ద్వారా జాబ్ని అంటే ఉద్యోగాన్ని తీసుకుని నిభాయిస్తున్నారో అటువంటి స్నేహి పిల్లలను బాబా ఈ రోజు స్పెషల్ గా చూస్తున్నారు. मैंने पुरुषार्थ किया, मैंने सेवा किया, मैं विश्व कल्याणकारी हूँ,
और मैं इतना एबल आत्मा हूँ, ऐसे मैं जो कहते हैं वो इस कैटेगरी में नहीं आते हैं। ఎవరైతే నేను సేవ చేశాను, నేను పురుషార్థం చేశాను, నేను ధారణ చేశాను, నేను సహయోగం ఇచ్చాను అని ఎవరైతే అంటున్నారో అటువంటి పిల్లలు ఈ కేటగిరీలోకి రారు. इसमें कौन आते हैं? बाबा ने जन्म दिया, बाबा ही सेवा कर रहा है, बाबा का ही सेवा है, कर्म का फल ही बाबा भी लेगा, ऐसे हर कर्म में बाबा को जिम्मेवार समझते हैं। सिर्फ मुंह से बाबा बाबा कहने वाले नहीं है, हर सेकंड में ऐसा लगे कि ये कर्म बाबा ही कर रहा है, ऐसे फीलिंग खुद को भी हो और साथ में रहने वाले आत्माओं को भी होना चाहिए। బాబా అంటున్నారు, ఈ కర్మ నేను చేశాను అని కాకుండా ఎవరైతే బాబానే జన్మ ఇచ్చారు, బాబానే సేవ చేస్తున్నారు, బాబానే సేవ యొక్క ఫలం కూడా తీసుకుంటారు అనే ఈ భావనతో ఉంటారో అటువంటి పిల్లలను బాబా ఈరోజు చూస్తున్నారు. माना अपने स्नेही का वर्ड का मीनिंग ये है कि ऐसे बाबा के कारण, माने बाबा ने मुझे स्नेही बनाया, न कि आपने बाबा को स्नेही बनाया। బాబా మిమ్మల్ని స్నేహిగా తయారు చేసుకున్నారా, లేక మీరు బాబాని స్నేహిగా తయారు చేసుకున్నారా? ओके, अभी आप चेक कीजिएगा, अपने मन से चेक कीजिएगा, अपने पुरुषार्थ से चेक कीजिएगा कि आपने बाबा को फ्रेंड के रूप में देखा है या बाप ने आपको फ्रेंड के रूप में देखा है। కాబట్టి మీ మనసు ద్వారా చెక్ చేసుకోండి, మీ పురుషార్థం ద్వారా చెక్ చేసుకోండి. బాబా మిమ్మల్ని స్నేహిగా తయారు చేసుకున్నారా, లేక మీరు బాబాని స్నేహిగా చేసుకున్నారా? अभी कैसे पता चलेगा कि बाप ने आपको सिलेक्शन किया है, आपने बाबा को सिलेक्शन किया, माना फ्रेंड के रूप में? క్వశ్చన్ వేస్తారు కదా పిల్లలు, దీనికి సమాధానం మాకు ఎలా లభిస్తుంది? బాబా మమ్మల్ని స్నేహిగా తయారు చేసుకున్నారా, లేక మేము బాబాని స్నేహిగా తయారు చేసుకున్నామా? अभी बाबा को कहेंगे, बाबा मेरा धन को यूज करो, मेरा तन को यूज करो, मुझे सेवा का चांस दो, ऐसे मुझे फ्रेंड बनाओ, ऐसे बच्चे मांगते हैं, इसका मतलब आप बाबा को फ्रेंड बनाना चाहते हैं। मुझे ऐसे हेल्प करो, मुझे सेवा में बिजी रखो, ऐसे जो बाबा को ऑफर देते हैं कि बाबा फ्रेंड, बाप मेरा फ्रेंड बन जाओ ना, मेरे साथ आ जाओ ना, मेरे साथ झगड़ा करो ना, ऐसे बाबा को उस तरह से संकल्प करते हैं, वो आपने बाबा को फ्रेंड बनाया। ఎవరైతే బాబా ఈ మనసును ఉపయోగించుకోండి, ఈ తనువును ఉపయోగించుకోండి, ఈ ధనమును ఉపయోగించుకోండి, నాకు సేవ యొక్క ఆఫర్ ఇవ్వండి అని ఎవరైతే బాబాని అడుగుతూ ఉంటారో వారు అంటే బాబానే స్నేహము అడిగేవారనమాట. जब बाबा ने आपको स्नेही बनाया तो बाबा आपको कुछ पूछेगा भी नहीं, कुछ मांगेगा भी नहीं, आपसे कुछ परमिशन ही नहीं लेगा। तन मन धन जीवन श्वास संकल्प सेवा जो कुछ भी है अपने की इच्छा के अनुसार वो कराता ही रहेगा। आपसे कुछ पूछने का जरूरत ही नहीं है, आपके लिए वो वेट भी नहीं करेगा, निरंतर सेवा में बाबा यूज करता ही रहेगा। तो आपको ऐसा लगना चाहिए कि मैं बाबा से नहीं पूछा, बाबा ही मुझे साधन के रूप में यूज कर रहा है। బాబా కనుక మిమ్మల్ని స్నేహిగా చేసుకున్నారు అంటే అది ఎలా తెలుస్తుంది అంటే, బాబా మీ పర్మిషన్ లేకుండానే, మిమ్మల్ని అడగకుండానే మీ మనసు తనువు ధనము జీవనము శ్వాస సంకల్పము సేవ అన్నీ కూడా మిమ్మల్ని అడగకుండానే నిరంతరం మిమ్మల్ని బాబా ఒక సాధన రూపంలో ఉపయోగించుకుంటూ ఉంటారు. మీరు బాబా ఉపయోగించుకోండి అని అడగాల్సిన అవసరమే లేదు. और आपको कोई भी कर्म में, स्पेशली राजयोग में, ईश्वरीय सेवा में, किसी वैरायटी का सेवा हो, तन से मन से धन से, आपको ऐसा मुश्किल नहीं लगता कि इजी आराम से चल रहा है कि कोई करा रहा है, उसका काम उनके इंद्रिय द्वारा वो करा रहा है, मैं चुपचाप क्या कर रहा हूँ, साक्षी होकर देख रहा हूँ, मेरा पार्टिसिपेशन कुछ भी नहीं है, ऐसा फीलिंग होता है। आपको मांगने का पूछने का जरूरत नहीं रहता है। స్పెషల్ గా రాజయోగంలో ఈ సేవ కొరకు బాబా తనంతట తానుగానే ఈ సాధనాన్ని ఈ మనసుని ఆయనే ఉపయోగించుకుంటారు. ఆయన సాధనము ఆయన సేవ, సో ఆయనే ఉపయోగించుకుంటారు. దాంట్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఏమీ ఉండదు. राजयोग के टाइम में आपको तो इतना इजीली अनुभव होगा, लौकिक और अलौकिक काम इतना सरल सहज होगा, इतना लाइटनेस का फीलिंग आपको सदा होता रहेगा।
రాజయోగంలో మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందంటే లౌకిక కార్యం కానీ అలౌకిక కార్యం కానీ చాలా సహజంగా సరళంగా ఈజీగా అయిపోతూ ఉంటుంది. మీకు ఏది కష్టమని అనిపించదు. दूसरी बात, कर्म के पहले आपको बाबा को कहना नहीं पड़ेगा बाबा ऐसे करो, वो कर्म होते ही आपको पता चलेगा ये काम मैंने नहीं किया है, बाबा ने किया है। तो बार बार पूछने का जरूरत नहीं है, कर्म के फल से आपको खुद पता चलेगा ये बाबा ने किया है। इसलिए पूछने के बदले ज्यादा समय थैंक यू बाबा, थैंक यू बाबा, थैंक यू बाबा कहने के पहले ही बाबा का इंटरप्रिटेशन माना इंटरफियरेंस उसमें आने का, सहयोग देने का, वो फल का अनुभव आपको होता रहेगा। బాబాని మీరు పదే పదే అడగాల్సిన అవసరం అయితే లేదు. तो क्या होता है ना, कर्मों के फल आपको इतना सहज अनुभव होता है कि बाबा ही करा रहा है, तो आपको बाबा को कहने के बदले थैंक यू थैंक यू थैंक यू थैंक यू माना कर्म के पहले बाबा को बुलाना, दूसरा कर्म के फल आने के बाद बाबा को थैंक यू कहना। तो सेकंड पार्ट ज्यादा होगा, फर्स्ट पार्ट कम होगा। బాబాని ఈ కర్మ చెయ్యండి అని అడగనవసరం లేదు, బాబానే చేసేస్తూ ఉంటారు. కర్మ యొక్క ఫలము కర్మ అయిపోయిన తర్వాత మీకు అనుభవం అవుతుంది, ఈ కర్మ ఎవరు చేశారు, ఆ కర్మ యొక్క ఫలాన్ని బట్టి మీకు ఇది బాబా చేశారు అనే అనుభవం మీకు జరుగుతూ ఉంటుంది. అడగాల్సిన అవసరం అయితే ఉండదు. हाँ, तो हम पहले क्या करते हैं, कुछ काम है तो बाबा ऐसा प्रॉब्लम है ना, इससे ऐसा होता है ना, ऐसे इसको ऐसा सॉल्व करके दे दो, ऐसे बाबा को क्या करते ज्यादा डायरेक्शन देते कर्म के पहले। కర్మ కంటే ముందే మీరు బాబాకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బాబా ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయండి అని చెప్పి మీరు బాబాకి డైరెక్షన్ ఇస్తూ ఉండేవారు. लेकिन बाबा से ही है, आपको कुछ कहना नहीं पड़ेगा, प्रॉब्लम तो बताना पड़ेगा, लेकिन सॉल्यूशन होने के बाद बाबा थैंक यू उसमें ज्यादा समय बीत जाएगा। బాబాతో స్నేహం ఉన్న కారణంగా బాబాకైతే చెప్పాలి, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత బాబాకి థ్యాంక్ యూ అని పదే పదే చెప్తూ ఉండాలి. वो कर्म के फल से पता चलता है बाबा ने ही कहा है, बाबा ने ही किया है, हमको ऐसे करने का जरूरत नहीं रहता है। वो फीलिंग से ही पता चलता है कि उस कर्म में मेरे से भी ज्यादा संकल्प, सोच, चिंतन, थॉट्स, विधि, विधान, एप्लीकेशन, धारणा सब बाबा ने किया है। కర్మ యొక్క ఫలం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు తెలుస్తుంది ఇది బాబానే చేశారు అని చెప్పి మీకు ఇది అర్థమవుతుంది. కర్మ యొక్క ఫలితం ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగా వచ్చిందో మీ యొక్క ఆలోచన, మీ యొక్క సంకల్పం, మీ యొక్క విధి విధానం, సాధనం అన్ని బాబా ఉపయోగించుకున్నారని మీకు అర్థమవుతుంది. लेकिन ऐसे अति स्नेही कैसे बनेंगे? కానీ అతి స్నేహిలుగా ఎలా తయారవుతారు? कंडीशन सहयोगी बनो। దానికి కండిషన్ ఏమిటంటే సహయోగిగా అవ్వండి. अपने काम के लिए बाबा को सहयोग लेना नहीं, बाबा के काम के लिए आपको सहयोग जाना है। మీ పని కోసం బాబా యొక్క సహయోగం తీసుకోవడం కాదు, బాబా యొక్క పని కోసం మీరు సహయోగిగా అవ్వాలి. बाबा मैं सीए एग्जाम लिख रही हूँ, मुझे सहयोग दे दो, ऐसे मांगना नहीं। ईश्वरीय कार्य में आप सहयोग देते चलो तो बाबा आकर सीए एग्जाम लिखेगा। బాబా నేను సిఏ పరీక్ష రాస్తున్నాను, సహయోగం ఇవ్వండి అని అడగడం కాదు. ఈశ్వరీయ కార్యం ఏదైతే ఉందో మీరు సహయోగం ఇవ్వండి, అప్పుడు సిఏ ఎగ్జామ్ బాబా రాస్తారు. क्योंकि जब आप बाबा को सहयोग देंगे तो आपको बाबा सहयोग देने में बांध लेता है, बंधा हुआ रहता है, उनको सहयोग देना ही पड़ता है। ఎప్పుడైతే బాబాకి మీరు సహయోగం ఇచ్చారో బాబా కూడా మీకు సహయోగం ఇవ్వాల్సి పడుతుంది, దానికి బాబా బందీగా అయి ఉన్నారు. तो जितना ईश्वरीय कार्य में सहयोगी बनते हो उतना शक्तिशाली बनते हो। ఎంత మీరు ఈశ్వరీయ కార్యంలో సహయోగిగా అవుతారో అంతే మీరు శక్తిశాలిగా కూడా తయారవుతారు. क्योंकि बाबा आपके तन को, आपके मन को, आत्माओं को, आपके संसार को, परिवार को सदा शक्ति भरता ही रहता है। आपका जिम्मेवारी बाबा का होता है। మీ యొక్క బాధ్యత బాబాది అవుతుంది అప్పుడు. అందుకు బాబా మీ మనసుకు, మీ తనుకు, మీ ఈశ్వరీయ సేవ కొరకు, మీ పరివారానికి అంతటిని బాబా ఎప్పుడు శక్తిని ఇస్తూ ఉంటారు. जितना शक्तिशाली व्यक्ति के साथ आप रहेंगे ऑटोमेटिकली आप शक्तिशाली बनेंगे ही। ఎంత మీరు శక్తిశాలిగా ఉన్న వ్యక్తితో ఉంటారో అంతే మీరు కూడా శక్తిశాలిగా తయారవుతారు. फॉर एग्जाम्पल रामायण में दिखाया गया है, దీనికి ఉదాహరణగా రామాయణంలో చూపించారు. देखो सीता जब तक राम के साथ में थी उतना वो पावरफुल थी, माइंड से, मन से इतना स्ट्रांग थी, वो खुशी में थी।
సీత ఎప్పటి వరకు అయితే రామునితో ఉందో అప్పటి వరకు చాలా చాలా మనసుతో శక్తిశాలిగా ఉండేది. भले राम के साथ पैलेस में नहीं थी, सुख का साधन नहीं था, ऐसा कुछ इंद्रिय का सुख नहीं था, वो तो फॉरेस्ट में थी, लेकिन राम के साथ रहने के कारण, राम शक्तिशाली होने के कारण और उनके साथ लक्ष्मण में रहने के कारण प्रोटेक्शन के लिए, भले वो कानन में माना फॉरेस्ट में है, वन में है, फिर भी सीता पावरफुल है. సీతాదేవి వనవాసంలో ఉన్నా కానీ సుఖం యొక్క సాధనాలు లేవు, రాజ్యం లేదు, సాధనాలు లేవు, ఏమీ లేకపోయినా కానీ సదా శక్తిశాలి అయిన రాముడు ఉన్న కారణంగా ఎవరైతే తమని సేఫ్ గా చూసుకునే లక్ష్మణుడు సదా తోడు ఉన్నారో అప్పటి వరకు సీత చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. लेकिन जब सीता के मन में ये जो गोल्डन का हिरण मन में आ गया, वो इच्छा आ गई, तो उनका मन रावण की तरफ चला गया. ఎప్పుడైతే సీతాదేవి మనసులో బంగారు లేడు గురించి ఆలోచన వచ్చిందో ఆ సమయంలో సీతాదేవి యొక్క మనసు రావణుని వైపుకి వెళ్ళిపోయింది. కోరిక उसके बाद కారణంగా. वो रावण के लंका में बहुत साल रहने लगी, वहां बहुत समय रहने लगी. దీని కారణంగా రావణుని యొక్క రాజ్యంలో సీతాదేవి ఎక్కువ సంవత్సరాలు గడపవలసి వచ్చింది. उस समय सीता के मन को देखो, कितना हलचल हो रहा था, रात को नींद नहीं आ रहा था, कितना टेंशन था, कितना दुख था. रावण ने कितना भी सुख सुविधा दिया है तो भी सीता के मन स्ट्रांग नहीं था, सदा रो रही थी, राम का याद में थी. రావణ రాజ్యంలో రావణుడు ఎన్ని సుఖ సాధనాలు ఇచ్చినా కానీ ఆ సమయంలో సీతాదేవి యొక్క మనసు సదా టెన్షన్ లోను, బాధలోను, అలజడిలోను, దుఃఖంలోను ఉండేది. ఎందుకంటే శక్తిశాలి అయిన రాముని యొక్క తోడు లేదు కాబట్టి. फॉरेस्ट में ठीक से भोजन नहीं मिलता था, भले लंका में भोजन मिलता था, शरीर के लिए कोई प्रॉब्लम नहीं था, लेकिन सीता कहाँ डिस्टर्ब थी, मन में डिस्टर्ब थी. రావణుని యొక్క రాజ్యంలో భోజనం అయితే మంచిగా లభించేది, అయినా సరే సీతాదేవి యొక్క మనసులో చాలా అలజడి ఉంది. ऐसे ही भाई बहनों, हमारे पास घर है, बिल्डिंग है, पैसा है, संसार है, परिवार है, साधन है, ये सभी रावण है. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఇల్లు ఉంది, సాధనాలు ఉన్నాయి, ధనము ఉంది, అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కూడా రావణునివి. क्योंकि उस सभी के ऊपर रावण का जो विकार का वाइब्रेशन चार्ज हुआ है. వీటన్నింటి మీద రావణుని యొక్క వికారాల శక్తి నింపబడి ఉంది వీటన్నింటి మీద. क्योंकि हर एक आत्मा के मन से विकार ही बाहर जा रहा है, उसका प्रभाव सारे दुनिया के ऊपर है. ఎందుకంటే ప్రతి ఆత్మ మనసు నుంచి కూడా వికారాల యొక్క వైబ్రేషన్స్ వస్తున్నాయి. దీని కారణంగా ఈ విశ్వం అంతా కూడా వికారాలతో నింపబడి ఉంది. तो शक्तिशाली कौन? ఇప్పుడు శక్తిశాలి ఎవరు? शिव बाबा. శివ్ బాబా. तो जितना उनके साथ में रहते हो, उनको सहयोग देते हो, उसके आधार पर आप अपने को अच्छा स्नेही समझ सकते हो. ఎంత మీరు తండ్రి యొక్క సహయోగం తీసుకుంటారో, సదా తోడు ఉంటారో, అంత మీరు శక్తిశాలిగా తయారవుతారు. ऐसे तीन विशेषताओं से संपन्न बच्चों को देख रहा है बाबा. బాబా ఈరోజు ఈ 3 విశేషతలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. संपन्न माना कुछ मांगना नहीं, कुछ पूछना नहीं, पेट भर गया है, डालने के लिए जगह है ही नहीं, उन लोगों को कहते संपन्न. ఎవరికైతే పొట్ట నిండుగా ఉందో, ఇంకా తినడానికి చోటైతే లేదో వారిని సంపన్నులు అని అంటారు. వాళ్ళకి ఇంకా అడగాల్సిన అవసరము లేదు. मान इससे भी ज्यादा हम भगवान को यूज ही नहीं कर सकते. मैक्सिमम लेवल माना सब कुछ बाबा ही कर रहा है, मेरा कुछ है ही नहीं. తండ్రిని ఎంత వరకు ఉపయోగించుకోవాలంటే ఇంకా ఉపయోగించుకోవడానికి ఇంకేమీ లేదు అన్నంత వరకు తండ్రిని మాక్సిమం ఉపయోగించుకుంటూ ఉండాలి. इसका मतलब हर सेकंड बाबा ही कर्म कर रहा है, एक सेकंड भी मैं और मेरापन नहीं आना चाहिए. దీని కొరకు ప్రతి సెకండ్ ప్రతి కర్మ కూడా బాబానే చేస్తున్నారు, ఇందులో నేను నాది అనేది రాకూడదు. थोड़ा भी कुछ आ गया तो क्या होगा, उसको संपन्नता नहीं कहेंगे. ఏ మాత్రం కొంచెం నేను అనేది వచ్చినా సరే వారిని సంపన్నులు అని అనరు. अपने शरीर में थोड़ा नींद आ रहा है, कभी दर्द है,
या कुछ चिंता है तो उसको संपन्नता नहीं कहेंगे। अपने शरीर में कोई भी बीमारी नहीं, नींद सभी हो गया है, भोजन हो गया, सब कुछ ठीक ठाक है, उसको कहते हैं संपन्नता। ఎవరికైతే ఎటువంటి అనారోగ్యము ఉండదో, నిద్ర రాదో అటువంటి వారిని సంపన్నులు అని అంటారు. వాళ్ళకి ఈ భోజనం యొక్క అవసరము, ఇటు ఏ అవసరము ఉండదు వారికి. ठीक है, तो बाबा कहते ये तीनों में संपन्नता, एक फ्रेंडशिप, दूसरा सहयोगी, तीसरा शक्तिशाली। ఈ మూడింటిలోనూ సంపన్నంగా ఉండాలి. ఒకటి స్నేహము, రెండు సహయోగి, మూడు శక్తిశాలి. ఈ మూడింటిలోనూ సంపన్నంగా ఉండాలి. बाबा को फुल परमिशन दे दो, बाबा जब चाहिए आप यूज करो, आपका ही है, आप यूज करो। బాబాకి ఫుల్ గా పర్మిషన్ ఇచ్చేయండి, బాబా ఇదంతా మీదే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోండి అని. यह तीनों विशेषताएं जिसमें समान हैं वही विशेष आत्माओं में नंबर 1 आत्मा है। ఈ మూడు విశేషతల్లో కూడా ఎవరైతే సంపన్నులుగా ఉన్నారో వారే వీరందరిలోనూ విశేషమైన నెంబర్ 1 ఆత్మలు. तो ये तीनों बैलेंस रहना चाहिए, इक्वल रहना चाहिए, समान रहना चाहिए। ఈ మూడింటిలో కూడా సమానంగా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. तो बाबा देखो 850 करोड़ से एक आत्मा तक अगर पहुंच गए, इतना बाबा ने डिवीजन किया, एक लाइन में इतना डिवीजन करके सिर्फ एक आत्मा में आकर पहुंच गया नंबर 1 आत्मा। బాబా 800 కోట్ల ఆత్మల నుంచి డివిజన్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక్క ఆత్మ వరకు వచ్చారు బాబా, కేవలం ఒక్క ఆత్మ వరకు. अपने को चेक करो, क्या मेरे में 3 विशेषता है? స్వయాన్ని చెక్ చేసుకోండి, నాలో ఈ మూడు విశేషతలు ఉన్నాయా? क्या मैं नंबर 1 हूँ? నేను నెంబర్ 1 ఏనా అని చెక్ చేసుకోండి. ठीक है, अभी बाबा आपको सर्टिफिकेट दे रहे हैं। బాబా ఇప్పుడు మీకు సర్టిఫికెట్ ఇస్తున్నారు. आप सभी लोग बाबा से स्नेह भी हो, మీరందరూ బాబాతో స్నేహిలుగా అయితే ఉన్నారు. इसीलिए बाबा ने इनविटेशन दे दिया, इसलिए बट्टी में आ गई। అందుకే బాబా మీకు ఆహ్వానం ఇచ్చారు ఈ బట్టీకి రమ్మని. మీరు వచ్చారు, మీరు ఈ బట్టీకి వచ్చారు, इसीलिए आप स्नेही हो। అందుకే మీరు బాబా యొక్క స్నేహిలు. మీరు बाबा के गोद में जाके रोते हो, बाबा ये दे दो करके, इसलिए आप स्नेही हो। బాబా వడిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారంట, బాబా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని, అందుకే మీరు స్నేహిలు. जो आपने कहा बाबा ने नहीं दिया, बाबा से फाइटिंग करते हो, क्यों नहीं दिया मुझे, गुस्सा करते हो बाबा के ऊपर, इसलिए स्नेही हो। మీరు అడిగింది ఇవ్వకపోతే బాబాతో ఫైటింగ్ చేస్తూ ఉంటారు, బాబా ఇదెందుకు ఇవ్వలేదు అదెందుకు ఇవ్వలేదు అని, అందుకు మీరు ఇప్పుడు స్నేహిలు. इसके लिए स्नेही हो దీని కొరకు మీరు స్నేహిలు. और सदा हर कार्य में सहयोगी भी हो। అలాగే ప్రతి కార్యంలో సహయోగిలుగా కూడా ఉన్నారు. लेकिन बाबा मुझे सहयोग दे दो ना, इसमें सहयोग हो, अपने कर्म में बाबा आ जाओ, बाबा आ जाओ, बाबा हेल्प करो, ऐसे अपने काम के लिए बाबा को क्या करते हो, सहयोग में, सपोर्ट में, शक्ति के लिए यूज करते हो। బాబాకి సహయోగిలుగా ఉన్నారు. ఎలాగంటే మీ కార్యం కొరకు బాబాని, బాబా ఈ పని చేయండి ఆ పని చేయండి అని బాబాని మీ కార్యం కొరకు సహయోగిగా చేసుకుంటున్నారు, దానిలో శక్తిని అడుగుతున్నారు. साथ साथ शक्तिशाली भी हो, దానితో పాటుగా శక్తిశాలిగా కూడా ఉన్నారు. बस सीट मुझे बाबा ने दिया है, मेरे बेटे को इंजीनियरिंग सीट बाबा ने दिया है, ये काम बाबा ने करके दिया है, ऐसे बाबा का शक्ति का फीलिंग भी आप कर रहे हो। బాబా నాకు బస్సులో సీట్ ఇచ్చారు, మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించారు, ఇలా తండ్రిని శక్తిని అనుభవం చేస్తున్నారు. ठीक है, यहाँ तक हो, ఇక్కడ వరకు ఉన్నారు. स्नेही तो सभी है, స్నేహిలు అయితే అందరూను, लेकिन स्नेह में एक है दिल का स्नेह। స్నేహంలో ఒక్క హృదయంతో కూడిన స్నేహం, दूसरा है समय प्रमाण मतलब का स्नेह, రెండవది సమయ ప్రమాణంగా స్నేహము, तीसरा है मजबूर की समय का स्नेह, మూడవది ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి స్నేహము. फर्स्ट वन बाद में लेंगे, सारा मुरली बाबा ने कहा है, दूसरा स्नेह के बारे में भी बताएंगे। బాబా మొదటి గ్రూప్ వారి గురించి తర్వాత చెప్తారు, రెండో గ్రూప్ వారి గురించి ఇప్పుడు చెప్తున్నారు. समय के प्रमाण मतलब का स्नेह क्या है? సమయ ప్రమాణంగా స్నేహము అంటే ఏమిటి? जिस दिन आपको इम्पोर्टेंट काम बाबा से होना है, उस दिन अमृत वेले उठते हो और योग करते हो।
ఆ రోజు మీకు ఏదైనా పని ఉంటే కనుక అమృతవేళ లేచి యోగం చేస్తారు. ठीक है। जब कोई काम होना है, एग्जामिनेशन अटेंड करना है, कुछ इंपॉर्टेंट काम है, उस समय आप क्या करते हो? उठकर योग करना, बाबा के ऊपर प्यार आ जाता है, सेवा होता है, भंडारा में धन में लगाते हो, वो सभी क्या है? कुछ पर्पस, मतलब का स्नेह है। वो काम, वो इच्छा पूर्ण होने के लिए बाबा से स्नेह अंदर से ऊपर आ जाता है, इतना प्यार आ जाता है बाबा के ऊपर, लेकिन रीजन रहता है, एक कारण रहता है, इसके लिए आप कर रहे हो। అదే మీకు ఏదైనా పని ఉందనుకోండి, అదే ఎగ్జామ్ కానీ ఉందా, లేదైనా పని ఉంటే కనుక అమృతవేళ లేచి బాబాని చాలా ప్రేమతో, చాలా స్నేహంతో బాబాని యోగం చేస్తారు. అలాగే ఆ రోజు బాబా కొరకు సేవ చేస్తారు, బండార్లో ధనం వేస్తారు. పని ఉంది కాబట్టి ఆ రోజు స్పెషల్ గా బాబాని ప్రేమగా, స్నేహంతో స్మృతి చేస్తారు. उस दिन में विश्व कल्याणकारी भी आ जाता है, सर्वशक्तिवान भी आ जाता है, क्योंकि आपका काम होना चाहिए ना, इसीलिए सब कुछ आ जाता है। ఆ రోజు అన్ని వచ్చేస్తాయి. నేను విశ్వ కళ్యాణికారిని, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, ఎందుకంటే ఆ రోజు మీకు పని ఉంది కదా, కాబట్టి అవన్నీ వచ్చేస్తాయి. है ना, बाबा का सहयोग चाहिए ना, इसीलिए बाबा को क्या करते हैं, थोड़ा हवा लगाने का ट्राई करते हैं। हाँ बाबा, मैं आपका सच्चा बच्चा हूँ, सब कुछ मैंने फॉलो किया, अमृत वेले उठ गया, मुरली सुन लिया, ये किया, वो किया, सारा श्रीमत नियम सब कुछ क्या करते, फॉलो करते। कब तक? वो प्रॉब्लम सॉल्व होने तक। మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోయేంత వరకు బాబాతో చాలా స్నేహిగా ఉంటారు. బాబా మీకు చాలా సత్యమైన పిల్లల్ని, సేవాదారిని నేను అని బాబాకి గాలి నింపుతూ ఉంటారు. उसके लिए बाबा के एग्जाम्पल बताते हैं। దీని కొరకు బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. एक गांव में एक व्यक्ति था, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. उन्होंने किसी को मार डाला, माना मर्डर कर दिया। ఆ వ్యక్తి వేరే అతన్ని చంపేశాడు. तो उनको बहुत साल हियरिंग होने के बाद उनको डिसीजन सुनाया गया कि उनको क्या करना है, कि हैंग करना है। ऐसे उनको क्या किया, डिसीजन दिया गया। చాలా రోజులు వాదోపవాదనలు అయిన తర్వాత కోర్టులో తీర్పు వచ్చిందంట, ఉరిశిక్ష పడింది అతనికి. ठीक है, तो वो क्या किया, उसके बाद वो जेल में आ गया, हर रोज भजन करने लगा और कुछ भगवत गीता पढ़ने लगा। बाकी जो वहां जो भी लोग थे, माना जो कैदी लोग थे, उन लोगों को कुछ स्पिरिचुअल बातें सिखाना, उनको भी भजन में इंक्लूड करना। ऐसे दिन में ज्यादा समय उन्होंने क्या किया, स्पिरिचुअल पाथ में ही चलने लगा। అతను తిరిగి జైలుకి వచ్చిన తర్వాత భగవంతుడి గురించి భజనలు చేయడం, భగవద్గీత అవి చదవడం, తోటివారికి వినిపించడం, వాళ్ళని కూడా ఈ భజనలో కూర్చోబెట్టడం, ఇలాంటివి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేవాడు. 6 महीने के बाद उनके हाथ में एक लेटर आ गया। 6 నెలల తర్వాత అతని చేతికి ఒక ఉత్తరం వచ్చింది. वो लेटर आने के बाद उन्होंने भजन करना भी छोड़ दिया, स्पिरिचुअल स्पीच देना भी छोड़ दिया, अकेले रहने लगा चुपचाप। ఆ ఉత్తరం చూసిన తర్వాత ఈ భజనలు చేయడం మానేశాడు, భగవద్గీత చదవడం మానేశాడు, అలాగే ఎదుటి వారికి వినిపించడం కూడా మానేశాడు, సైలెంట్ గా ఉండడం మొదలు పెట్టాడు. उनके साथ में जो भी सेल में लोग थे, उन्होंने सोचा इनका तबीयत ठीक नहीं होगा, कोई टेंशन हो गया होगा, इसीलिए इन्होंने भजन करना, कुछ स्पिरिचुअल बातें सुनाना बंद कर दिया है। తోటి ఖైదీలందరూ అనుకున్నారంట ఇతనికి ఆరోగ్యం బాగాలేదేమో, అందుకని ఈ భజనలు అవి చేయడం మానేశాడు అని అనుకునేవారట. ठीक है, और एक हफ्ते के बाद पूछा कि आप भजन क्यों नहीं कर रहे हो। ఒక వారం తర్వాత అడిగారట, ఎందుకు మీరు భజనలు చేయడం లేదు అని. तब उन्होंने कहा, मैं ये सभी क्यों कर रहा था। అతను చెప్పాడట, ఇవన్నీ నేను ఎందుకు చేశాను, क्योंकि मैंने एक लेटर लिखा था राष्ट्रपति के लिए कि मुझे जो ये शिक्षा मिला है हैंग होने का, उसमें कन्वर्शन करो, माना लाइफ टाइम प्रिजन करने का, उसको क्या करो, चेंज करो करके मैंने एक लेटर राष्ट्रपति को लिखा था। उसके लिए इन्फ्लुएंस के लिए मैं भजन और स्पिरिचुअल स्पीच, मेडिटेशन ये सभी कर रहा था। ఎందుకంటే రాష్ట్రపతికి నేను ఒక అర్జీ పెట్టుకున్నాను, ఉరిశిక్ష నుండి తప్పించి నన్ను జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు జీవిత ఖైదు చెయ్యండి అని లెటర్ పెట్టుకున్నాను, దీని కొరకు నేను ఈ భజనలు ఇవన్నీ చేసేవాడిని అని చెప్పాడట అతను. एक हफ्ते पहले मुझे राष्ट्रपति से लेटर मिला है कि मेरा जो ये है क्या शिक्षा है वो कम हो गया है और लाइफ टाइम प्रिजन का मुझे वो डिसीजन मिल गया, तो अभी मुझे भगवान का जरूरत नहीं है, मुझे भजन करने का जरूरत नहीं है, मुझे स्पिरिचुअलिटी में रहने का जरूरत नहीं है, क्योंकि जो मतलब था जिसके लिए मैं भगवान को याद कर रहा था वो इच्छा पूर्ण हो गई, अभी मुझे भगवान का जरूरत नहीं है। అతను చెప్పాడట, దేనికోసమైతే నేను భజనలు ఇవి చేశానో అది నాకు వచ్చింది, నాకు ఏదైతే ఉరిశిక్ష ఉందో దాని నుంచి తప్పించుకున్నాను, జీవిత ఖైదని కోరుకున్నాను, అది లభించింది,
సో అందుకు నేను దీని కొరకే చేశాను కదా, ఆ పని అయితే అయిపోయింది, నాకు లభించింది, అందుకు నేను ఈ భజనలు పుస్తకాలు చదవడాలు అన్ని మానేశాను అని చెప్పాడట. భగవంతుని యొక్క అవసరం నాకు ఇప్పుడు లేదు అని చెప్పాడట. बेटी का शादी हो गया है, बेटे को इंजीनियरिंग सीट मिल गया है, अभी भगवान का जरूरत नहीं है। जब कोई प्रॉब्लम आएगा तब सेंटर याद आएगा, बाबा याद आएगा। ये है मतलब का स्नेह। అమ్మాయి పెళ్లి అయిపోయింది, అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ లభించింది, మీకు ఏదైతే కావాలో అది పని అయితే అయిపోయింది, అప్పుడు ఇంకా బాబాతో పని లేదు. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు బాబా గుర్తుకొస్తారు, సెంటర్ కూడా గుర్తుకొస్తుంది. ठीक है, ऐसे मतलब से स्नेह करने वाले सच्चे स्नेही है क्या, अपने को चेक करो। ఇలాగా స్పెషల్ గా కార్యం కొరకు ఎవరైతే తమ అవసరం కొరకు బాబాని ఉపయోగించుకుంటారో వారు సత్యమైన స్నేహిలేనా, స్వయాన్ని చెక్ చేసుకోండి. एक्चुअली क्या होना चाहिए, बाबा ने सहयोग दे दिया, उसके बाद आपका पुरुषार्थ, तपस्या, सेवा और भी ज्यादा होना चाहिए। బాబా ఎప్పుడైతే మీకు సహయోగం ఇచ్చారో అప్పుడు మీ పురుషార్థం, మీ యొక్క సేవ, మీ యొక్క ధారణ పెరుగుతూ ఉండాలి. और तीसरा है मजबूर के समय का स्नेह, मजबूरी के समय का स्नेह। మూడో వారు బలవంతంగా తండ్రితో స్నేహము చేస్తూ ఉంటారు. ठीक है, माँ ने कहा इसलिए योग करना है, అమ్మ చెప్పిందని యోగం చేస్తూ ఉంటారు. सेंटर टीचर ने कहा सेवा में आने के लिए, मना तो नहीं हो सकता है, इसीलिए हम जा रहे हैं सेंटर टीचर के कारण। సెంటర్ టీచర్ సేవ అప్పచెప్పారు, సో ఆ సెంటర్ టీచర్ చెప్పారు కదా అని చేస్తూ ఉంటారు వెళ్ళి. योगेश भाई ने कहा है मना तो नहीं कर सकते, इसलिए सेवा में लग जाना। యోగేష్ భాయ్ చెప్పారు కదా కాబట్టి చెయ్యాలి, చెయ్యను అని చెప్పలేము అని అనుకుని చేస్తారు. नहीं तो डांट लेते हैं, లేదంటే తిడతారు. इसीलिए मनुष्य आत्माओं का भय के कारण क्या करना, स्नेह रखना बाबा से और सेवा करना। మనుష్యాత్మల గురించి భయంతో బాబాతో స్నేహాన్ని ఉంచుకుంటారు. ठीक है, कभी कभी हम ऐसा नहीं करेंगे तो भविष्य में मुझे क्या मिलेगा, शिक्षा मिल सकता है, ऐसा सभी रहता है, इसलिए मजबूरी से करना है। బాబాతో స్నేహం చేయనట్లయితే రేపొద్దున శిక్షలు తినాల్సి పడుతుంది భవిష్యత్తులో అని బాబాతో స్నేహం చేస్తూ ఉంటారు. तो बाबा को कौन से बच्चे चाहिए, బాబాకు ఎటువంటి పిల్లలు కావాలి ఇప్పుడు? बाबा आज को किसको देख रहे हैं, బాబా ఈ రోజు ఎవరిని చూస్తున్నారు? दिल के स्नेही बच्चों को बाबा देख रहा है। హృదయపూర్వకమైన స్నేహి పిల్లలను బాబా చూస్తున్నారు. तो दिल के स्नेही वाले बच्चे बाबा से कुछ मांगते नहीं है, कुछ पूछते नहीं है। హృదయపూర్వకమైన స్నేహి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా బాబాని ఏది అడగరు. गोद में रहने वाला बच्चा कभी भी माँ को पूछता है क्या, मुझे भोजन दे दो, मुझे ऐसे कपड़ा पहनाओ, ऐसे गर्म पानी से मुझे स्नान कराओ और मुझे ऐसा डिजाइन वाला ही कपड़ा चाहिए, कभी वो दिल में रहने वाला बच्चा पूछता है? తల్లి ఒడిలో ఉండే పిల్లవాడు ఎప్పుడైనా అడుగుతాడా, నాకు ఇటువంటి భోజనం పెట్టు, వేడి నీళ్లతో స్నానం చేయించు, మంచి మంచి బట్టలు వేయని ఎప్పుడైనా పిల్లవాడు అడుగుతాడా? है ना, जो बच्चों को चाहिए समय के पहले ही माँ उनको दे देती है। పిల్లవాడికి ఏదైతే కావాలో ఆ సమయం కంటే ముందే తల్లి చేస్తూ ఉంటుంది. ऐसे अपने ईश्वरी जिंदगी में देखो, चाहे साधन, चाहे सेवा, सेवा का फल, खुशी, आनंद, सफलता, चाहे लौकिक में अलौकिक में चक्कर हो, आप पूछने से पहले ही बाबा दे रहा है, इसका मतलब आप दिल का स्नेही हो। అలాగే మీ ఈశ్వరీయ జీవితంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు అడిగేదానికంటే ముందే కూడా బాబా ఈ సాధనాలు, సేవ, ఆనందము, సుఖము, సంతోషము, శక్తి అన్ని ఇస్తున్నారా చెక్ చేసుకోండి. ऐसा नहीं कि आपको दिल का स्नेही है तो बीमारी ही नहीं आएगा, ऐसा नहीं है। ఇలా అని కాదు, మీరు హృదయపూర్వకమైన స్నేహిలు అనగా మీకు ఏ అనారోగ్యము రాదు అని కాదు. विघ्न नहीं आएगा, ऐसा नहीं है। విఘ్నాలు రావు, ఇలాంటివేమీ ఉండవు. बीमारी आएगा, लेकिन वो बीमारी से पहले बहुत साल का जो बीमारी है ना वो भी चला जाएगा। ये बीमारी के कारण ये बीमारी के साथ पहले बीमारी बा चला जाएगा। వాళ్ళకి అనారోగ్యం రాదు అని కాదు, అనారోగ్యం వస్తుంది, కానీ ఈ అనారోగ్యం కారణంగా ముందు నుంచి ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. और आपके जो तबीयत खराब होता है उसके कारण थोड़े दिन में और कोई भाई बहनों का उनकी बीमारी का सॉल्यूशन आपके बीमारी द्वारा मिल जाता है। మీకు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో మీ అనారోగ్యం కారణంగా మిగతా అన్నయ్యలు అక్కలు ఎవరైతే ఉన్నారో వారికి మీ అనారోగ్యం ద్వారా వారికి కూడా సొల్యూషన్ లభిస్తుంది. वो कैसे मिल सकता है? అది ఎలా లభిస్తుంది? मुझे अनुभव है। అన్నయ్య గారికి అనుభవం ఉందట.
मुझे कभी कभी कुछ प्रॉब्लम होता है शरीर के लिए, ठीक है, तो कभी कभी मैं आयुर्वेदिक या एलोपैथी या वो प्राणायाम कोई कोई मेडिसिन या ट्रीटमेंट ले लेता हूँ. ఎప్పుడైనా అన్నయ్య గారు శరీరానికి అనారోగ్యం వచ్చినట్లయితే ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మెడిసిన్, ఒక్కొక్కసారి ఆయుర్వేదం మెడిసిన్, ఒక్కో రోజు ప్రాణాయామం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ठीक है. वो होने के थोड़ा दिन के बाद कोई भाई बहन पर्सनली मिलते हैं, नहीं फोन करते हैं, भाई जी हमको ये प्रॉब्लम है, क्या करना है. हाँ. तो वो जो हमने अप्लाई किया है ड्रामा के अनुसार, वो हम उनको कहेंगे, उनका प्रॉब्लम सॉल्व हो जाएगा, वो थैंक यू करके वहां से आएगा. అన్నయ్య గారికి అప్పుడప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయంటే, అన్నయ్య మాకు ఈ అనారోగ్యం ఉంది, దీని కొరకు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారట. అన్నయ్య గారు ఇంత ముందు మెడిసిన్ వాడారు కదా, ఆ మెడిసిన్ గురించి వాళ్ళకు కూడా చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా ఆ మందుని అది వాడారో వాళ్ళ యొక్క అనారోగ్యం కూడా తగ్గిపోతుంది. అప్పుడు వారి నుంచి బాబాకి థ్యాంక్ యూ అనే సమాధానం వస్తుంది. जो मुझे अनुभव होता है 1-2 महीने में ही उन लोगों का फोन आ जाता है, उनसे उनको सॉल्यूशन मिलता है. तो उन लोगों को सिखाने के लिए बाबा हमको क्या करता है, वो लेसन सिखाता है. तो ऐसा भी आप एक उनकी प्रॉब्लम सॉल्व होने के लिए निमित्त इंस्ट्रूमेंट बन जाते हो. మీరు కూడా ఎదుటివారి యొక్క సమస్యలను తీర్చడానికి మీరు ఒక సాధనంగా తయారవుతారు. ఎలా అంటే మీకు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో దాని ద్వారా ఎదుటి ఆత్మల యొక్క అనారోగ్యం కూడా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాబా ఇది మనకి నేర్పిస్తున్నారు. ये तो स्थूल में हो गया. सूक्ष्म में भी बाबा ऐसे मुरली चलाता है, 1-2 दिन में, 1 हफ्ते में, 15 दिन में. और कोई भाई बहन अपना प्रॉब्लम लेकर आते हैं, कुछ क्वेश्चन पूछते हैं, उस क्वेश्चन का आंसर इस मुरली में बाबा हमको सिखाते हैं. यही सीखा हुआ आंसर हम उनको सॉल्यूशन के रूप में, समाधान के रूप में दे देते हैं. ఇప్పటి వరకు బాబా స్థూలంగా చెప్పారు, ఇప్పుడు సూక్ష్మంగా చెప్తున్నారు. బాబా ప్రతిరోజు మనకి మురళి వినిపిస్తున్నారు కదా. ఒక వారం తర్వాత, 15 రోజుల తర్వాత ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యకి సమాధానం మీరు ఏదైతే మురళి ద్వారా మీకు లభించిందో అది వాళ్ళకి మీరు వినిపిస్తారు. ठीक है. ऐसे बाबा आपके लिए या निमित्त आत्माओं के लिए बाबा ऐसे रेडी करता है. ये है दिल का स्नेह का एक एग्जाम्पल या एक निशानी है. బాబా మిమ్మల్ని మరియు నిమిత్త ఆత్మలను దీని కొరకు తయారు చేస్తున్నారు. ఇదే దిల్ కా స్నేహం అంటే హృదయపూర్వకమైన స్నేహము. దీనికి ఇది ఒక ఉదాహరణ. माना जिस आत्मा को प्रॉब्लम सॉल्व करना बाबा चाहता है, आपको साधन के रूप में, आपके जिंदगी के अनुभव के रूप में, आपके कॉन्फिडेंस लेवल के रूप में उनको बाबा एज ए इंस्ट्रूमेंट रूप में आपके द्वारा उनको सॉल्यूशन देता है. బాబా మిమ్మల్ని ఒక సాధన రూపంలో, ఒక సహయోగిగా మిమ్మల్ని ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ ఆత్మకి మీ ద్వారా సహయోగం లభించాలో, ప్రాబ్లం కి సమాధానం లభించాలో అప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. लेकिन वो भगवान से मांगते, हमसे तो नहीं मांगते हैं, भगवान से मांगते, भगवान क्या करे. तो उस समय हमारे द्वारा बाबा उसको सॉल्यूशन देते हैं. ఎదుటివారు భగవంతుణ్ణి అడుగుతారు, ఈ సమస్య వచ్చింది ఏం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక సాధనంగా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క సమస్యకి మీ ద్వారా సమాధానాలను ఇస్తూ ఉంటారు. इसमें सिर्फ मेरा बात मैं नहीं कह रहा हूँ, ऐसे आप सूक्ष्म और स्थूल रूप में बाबा के हाथ में कोई मनुष्य आत्माएं, ईश्वरी परिवार के आत्माओं के लिए सॉल्यूशन देने के लिए आप इंस्ट्रूमेंट बन जाते हो. ये आपका निशानी है. इसलिए अपने जिंदगी में चेक करो. सिर्फ मेरे लिए मैं नहीं बता रहा हूँ, ऐसा एग्जाम्पल है. ఇది ఒక బాబా ఒక ఉదాహరణగా చెప్పారు, నా కొరకు చెప్పడం లేదు. అలాగే మిమ్మల్ని కూడా బాబా ఎదుటి ఆత్మల యొక్క సమస్యలను సమాధానం ఇవ్వడానికి బాబా నన్ను ఒక సాధన రూపంలో ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. जो दिल का स्नेही है उसकी विशेषता यह होगी. ఎవరైతే హృదయపూర్వకమైన స్నేహిలో వారి యొక్క విశేషతలు ఇవే. वो अपने प्रॉब्लम सॉल्व करने में बिजी नहीं रहते हैं, दुनिया के सभी लोगों को प्रॉब्लम सॉल्व करने में वो सदा बिजी रहते हैं. హృదయపూర్వకమైన స్నేహం కలిగిన పిల్లలు స్వయం యొక్క సమస్యలను తీర్చుకోవడంలో బిజీగా ఉండరు. పూర్తి ప్రపంచంలో ఉన్న ఆత్మల యొక్క సమస్యలను తీర్చడంలో బిజీగా ఉంటారు. ठीक है. इसलिए आप अपने को चेक करो, बाबा को अपने लिए यूज कर रहे हो या बाबा को आपने अपने सब कुछ न्योछावर करके बाबा आपको यूज कर रहा है. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాబాని మీ సమస్యల కొరకు ఉపయోగించుకుంటున్నారా, లేదంటే విశ్వం యొక్క సమస్యల కొరకు బాబా మిమ్మల్ని ఒక సాధన రూపంలో ఉపయోగించుకుంటున్నారా చెక్ చేసుకోండి. सिंपल. ब्रकुटी में आप ज्यादा समय बैठते हो या बाबा को ज्यादा समय बिताते हो?
చెక్ చేసుకోండి. భృగుటి సింహాసనంలో ఎక్కువ నేను కూర్చుంటున్నానా లేక బాబాని కూర్చోబెట్టుకుంటున్నానా? आप बाप को सहयोगी हो या बाप आपका सहयोग है? మీరు బాబాకి సహయోగిలుగా ఉన్నారా లేక బాబా మీకు సహయోగిలుగా ఉన్నారా? చెక్ చేసుకోండి. कुरुक्षेत्र में अर्जुन श्री कृष्ण का सहयोगी था या श्री कृष्ण अर्जुन का सहयोगी था? కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సహయోగిగా ఉన్నారా లేక శ్రీకృష్ణుడు అర్జునుడికి సహయోగిగా ఉన్నారా? कौन किसका सहयोगी है? ఎవరు ఎవరికి సహయోగిలుగా ఉన్నారు అక్కడ? एक्चुअली देखा जाए दोनों एक दूसरे को सहयोगी है, నిజంగా చెప్పాలి అంటే ఒకరికొకరు సహయోగిలుగా ఉన్నారు అక్కడ. लेकिन मेन श्री कृष्ण का सहयोग अर्जुन को जरूरत था। కానీ అక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క సహయోగము అర్జునుడికి తప్పనిసరిగా అక్కడ కావాలి. क्योंकि युद्ध के पहले अर्जुन तो ऐसा हिल गया था, उसका हाथ ऐसे कांपने लगा था, बॉडी फुल हिल गया था। तो उस समय अर्जुन को श्री कृष्ण का बहुत जरूरत था, यहाँ तक कि अर्जुन का जो रथ 5 इंद्रिय भी श्री कृष्ण के हाथ में थे और सारा जो 5 इंद्रिय है शरीर का वो भी श्री कृष्ण को दिखाया गया। इसका मतलब क्या है? तन सहित मन भी हम भगवान के हाथ में देना चाहिए। యుద్ధ సమయంలో అర్జునుడికి శరీరం అంతా వణికిపోయిందట ఎదురుగా తమ వారిని చూసి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు యొక్క సహయోగంకి అర్జునుడికి అవసరమైంది. అర్జునుడు తన పంచేంద్రియాలను కృష్ణుని యొక్క చేతికి ఇచ్చేశారని చూపించారు కదా. మనం కూడా అలాగా మన సాధనాన్ని బాబాకి సమర్పణ చేయాలి. ठीक है, इसलिए अपने को चेक करो, आपने सब कुछ बाबा का हवाले कर दिया है? ఇలా ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను బాబాకి అన్ని సమర్పణ చేసేసానా లేదా? ठीक है। हाँ, दूसरा है समय प्रमाण मतलब का स्नेह। రెండో వారు సమయ ప్రమాణంగా అవసరం కొరకు స్నేహం చేసేవారు. तीसरा है मजबूर की समय का स्नेह। మూడో వారు బలవంతంగా తండ్రితో స్నేహం చేసేవారు. हाँ, दिल के स्नेह वाले सर्व संबंध और सर्व प्राप्ति सदा सहज स्वतः अनुभव करेंगे। హృదయపూర్వకమైన స్నేహం కలిగిన వారు సర్వ సంబంధాలు తండ్రితో స్వతహాగా సహజంగా అనుభవం చేస్తూ ఉంటారు. सर्व प्राप्ति भी मिलेगा, సర్వ ప్రాప్తులు లభిస్తాయి వారికి, सहज भी मिलता है, సహజంగానూ లభిస్తాయి. स्वतः खुद अनुभव करेगा। స్వతహాగా స్వయం అనుభవం చేస్తూ ఉంటారు. जिसके गोद में बच्चे हैं, माँ के हाथ में जो कुछ भी आता है पहले वो बच्चों को खिलाती है माँ। అమ్మ చేతికి ఏదైతే వస్తుందో అది మొట్టమొదట ఆ ఒడిలో కూర్చున్న పిల్లవాడికే పెడుతుంది. उसके बाद वो बच्चों का पेट भर गया, उसके बाद माँ खाती है। పిల్లవాడు కడుపు నిండిన తరువాతే మిగిలింది తల్లి తింటుంది. अभी बताओ, सुख बाबा पहले आपको देगा या खुद लेगा? ఇప్పుడు చెప్పండి, బాబా సుఖాన్ని మొదట మీకు ఇస్తారా స్వయం తను తీసుకుంటారా? किसको देता है? ఎవరికి ఇస్తారు? जो बच्चे गोद में है माँ पहले उनको देते हैं। जो खेलने के लिए गया है, वो टेलीविजन देखने के लिए गया है, कोई सीरियल के लिए गया है, जो यूट्यूब देख रहा है, वो गूगल देख रहा है, उनके लिए सेकंड थर्ड मिलता है। फर्स्ट किसको मिलता है? जो गोद में बैठने वालों को पहले मिलता है। తల్లి మొట్టమొదట ఒడిలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకే పెడుతుంది. ఎవరైతే ఆడుకోవడానికి వెళ్ళారో, టీవీ చూడడానికి వెళ్ళారో, యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళకి తర్వాత పెడుతుంది. మొదట ఒడిలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకే దొరుకుతుంది. अभी आप बताओ, आप कौन से बच्चे हैं? ఇప్పుడు చెప్పండి, మీరు ఎటువంటి పిల్లలు మీరు? ठीक है, जो बच्चे खेलने के लिए जाते हैं ना, हाथ पाँव सभी गंदा करके भोजन करके भाग भाग कर आते हैं बाद में। ఆడుకోవడానికి ఎవరైతే వెళ్ళారో బయటికి పిల్లలు వాళ్ళు కాళ్ళు చేతులు బట్టలు అన్ని మురికిగా చేసేసుకుని వస్తారు. రావడంతోనే ఆకలి ఆకలి అంటూ వస్తారు. और यूट्यूब गूगल देखने वाले तो रात में 12, 12:30 बजे, 1 बजे माँ के पास भोजन पूछने के लिए आते हैं। యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో అటువంటి పిల్లలు రాత్రి 12, 1 గంట తర్వాత తల్లి దగ్గరికి భోజనం పెట్టమని వస్తారు. उस समय माँ कहाँ रहती है? ఆ సమయం తల్లి ఎక్కడ ఉంటుంది? सो गई है। నిద్రపోతూ ఉంటుంది. उस समय उनको मिलता है, लेकिन जो सभी खाने के बाद जो बचा हुआ ठंडा ठंडा जो खाना है ना, वो खुद परोस कर क्या करना पड़ता है? खाना पड़ता है। खाना तो मिलेगा, बचा है तो मिलेगा। अच्छा आइटम जो खाली होगा, जो बचा है वो खाना पड़ेगा। ఆ సమయంలో భోజనం అయితే లభిస్తుంది. 12, 1 గంటకు వచ్చినా ఆ సమయంలో భోజనం అయితే లభిస్తుంది. కానీ అందరూ తినగా మిగిలిపోయింది చల్లారిపోయిన భోజనము లభిస్తుంది అనమాట. ठीक है, अभी आप डिसाइड करो, गर्मा गर्म चाहिए या ठंडा हुआ चाहिए?
ఇప్పుడు మీరు చెప్పండి, వేడి వేడి భోజనం కావాలా, చల్లారిపోయిన భోజనం కావాలా? स्थूल भी मिलेगा, सूक्ष्म भी मिलेगा। స్థూలంగాను లభిస్తుంది, సూక్ష్మంగాను లభిస్తుంది. उन आत्माओं को एक संबंध की अनुभव में भी कमी का एहसास नहीं होता है। అటువంటి ఆత్మలకు ఏ ఒక్క సంబంధం యొక్క లోటు వారికి అనుభవం చెయ్యరు. जैसा समय वैसे संबंध के स्नेह के भिन्न भिन्न अनुभव करने वाले। ఎటువంటి సమయమో అటువంటి సంబంధము భిన్న భిన్న రూపాలలో అనుభవం చేస్తూ ఉంటారు. समय को जानने वाले और समय प्रमाण संबंध को भी जानने वाले। సమయాన్ని తెలుసుకుంటారు, సమయానుసారంగా సంబంధాన్ని కూడా వారు తెలుసుకుంటారు. तो किस समय पर किस संबंध में बाबा हमको सपोर्ट दे रहा है, ఏ సమయంలో బాబా మనకి ఏ సంబంధంలో మనకి సహాయం చేస్తున్నారు, वो कैच करना भी बहुत इम्पोर्टेंट है। దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. और मुझे भी किस संबंध में बाबा का सहयोग चाहिए, ये भी जानना बहुत जरूरी है। నాకు ఏ సంబంధంలో తండ్రి యొక్క సహయోగం కావాలి, ఇది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యము. ठीक है, तो ये संबंध के बारे में हम नेक्स्ट क्लास में डिस्कशन करेंगे। ఈ సంబంధం గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. तो बाबा ने कहा ऐसा नहीं सारा दिन सिर्फ स्नेह स्नेह ऐसा संबंध नहीं है, लेकिन सारे संबंध रहते हुए भी वो संबंध के साथ स्नेह का संबंध ऐड होकर कैसे रहता है, वो बहुत सुंदर बात है। పూర్తి రోజంతా స్నేహము స్నేహము అనుకోవడం కాదు, సర్వ సంబంధాలతో జోడిస్తూ దానితో పాటుగా ఈ స్నేహాన్ని కూడా కలుపుకుని నిభాయించుకుంటూ ఉండాలి. ठीक है, वो विधि को हम नेक्स्ट क्लासेस में क्या करेंगे, डिस्कशन करेंगे। ఈ విధిని మనం తరువాతి క్లాస్ లో తెలుసుకుందాము. ठीक है।